ఆంధ్రప్రదేశ్ రౌండప్. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ను రూపొందించారు. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై 2 రోజుల పాటు జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండీలు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోని అతిపెద్ద ఎకోసిస్టమ్ను రాష్ట్రంలో నెలకొల్పటమే ఈ డిక్లరేషన్ ఉద్దేశమన్నారు. లక్ష్యాలు సైడింగ్ 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చడం. 2027 నాటికి 2 గిగావాట్ల, 2029 నాటికి 5 గిగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ల తయారీకి లక్ష్యం. 2029 నాటికి సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం. 4 కిలో హైడ్రోజన్ గ్యాస్ ధరను ప్రస్తుతం ఉన్న రూ.460 నుండి రూ.160కి తగ్గించేలా పరిశోధనలు, కార్యాచరణను రూపొందించడం. చిరుధాన్యాల ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో 6వ స్థానం. సైడింగ్ భారతదేశంలో చిరుధాన్యాల మిల్లెట్స్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. 6వ స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ విడుదల చేసిన నివేదిక 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వివరాలను వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం రూ.489 కోట్ల విలువైన చిరుధాన్యాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. దేశంలో అత్యధికంగా చిరుధాన్యాలను ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ మరియు మహారాష్ట్ర తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7,329 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఎగుమతి చేసింది. దీని విలువ రూ.24 కోట్లు. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్గా రొనాల్డ్ రాస్. సైడింగ్ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ను అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కంపెనీకి డైరెక్టర్గా 2025 జూలై 18న ప్రభుత్వం నియమించింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనేది భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన ఒక కీలకమైన సంస్థ. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఏపీ 10 జాతీయ అవార్డులు. సైడింగ్ ఆంధ్రప్రదేశ్కు ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా 10 ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు లభించాయని, ఇందులో చేనేత హస్తకళల విభాగానికి ఏకంగా 7 అవార్డులు రావడం హర్షణీయమని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. మరో 2 అవార్డులు వ్యవసాయ రంగానికి, 1 అవార్డు అంతరాష్ట్ర విభాగానికి దక్కాయని 2025 జూలై 14న ఆమె వెల్లడించారు. ఏపీలో రూ.22,000 కోట్లతో రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్. సైడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ముందడుగు వేస్తుంది. రాష్ట్రంలో సుమారు రూ.22,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు సమాచారం. దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు కానుంది. గుంతకల్లు సమీపంలోని బేతపల్లిలో రెన్యూ పవర్ సంస్థ ఈ భారీ పెట్టుబడిని పెట్టనుంది. ఏపీలోని బద్వేల్ నెల్లూరు 4 వరుసల రోడ్డు అభివృద్ధికి ఆమోదం. సైడింగ్ ఏపీలోని బద్వేల్ నెల్లూరు 4 వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది. బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురువిందపూడి వరకు ఈ నిర్మాణం చేపట్టే ఈ కారిడార్తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది. ఏపీ నూతన వైద్య మండలి చైర్మన్గా డాక్టర్ శ్రీహరిరావు. సైడింగ్ ఆంధ్రప్రదేశ్ నూతన వైద్య మండలి చైర్మన్గా డాక్టర్ దగ్గుపాటి శ్రీహరిరావు 2025 మే 7న విజయవాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. భీష్మ పోర్టబుల్ సంచార ఆసుపత్రి. సైడింగ్ విపత్తులు, భారీ ప్రమాదాల్లో క్షతగాత్రులకు అత్యవసర చికిత్సలు అందించడం కోసం భీష్మ పోర్టబుల్ సంచార ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రి భీష్మని రక్షణ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు తీర్చిదిద్దాయి.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్కు 3 భీస్మా యూనిట్లను కేంద్రం కేటాయించింది. భీస్మా యూనిట్ 72 మినీ క్యూబులతో కూడిన చిన్న ఆసుపత్రి. రాజధానికి ఆర్థిక సలహాదారుగా ఎన్సిబిఎఫ్ఐడి సైడింగ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించేందుకు జాతీయ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంకు ఎన్ఏబిఎఫ్ఐడితో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ 2025 జూలై 11న ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు 2 ప్రధాన సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ సాంగ్రీలా హోటల్లో జరిగిన కార్యక్రమంలో టెజారాక్ట్ యుఎస్ఎన్సి ప్రెసిడెంట్ తేజధర్మ, వైస్ ప్రెసిడెంట్ ఏపీఏసీ గౌతమ్ ఆనంద్, ప్రభుత్వ ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఏపీ ప్రభుత్వం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం సైడింగ్. ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారం అందించడంపై ఏపీ ప్రభుత్వం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్లు 2025 జూన్ 19న ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తల్లికి వందనం పథకం సైడింగ్. ఆంధ్రప్రదేశ్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథక నిధులను 2025 జూన్ 13న ప్రభుత్వం విడుదల చేసింది. 61,27,164 మంది విద్యార్థులు రూపాయలు 10,090.74 కోట్లు అందించారు. దానిలో రూపాయలు 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు సైడింగ్. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొమిలిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చింది. ఇస్రోతో ఆర్టీజీఎస్ ఒప్పందం సైడింగ్. ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి విపత్తుల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సార్, ఇస్రో, ఆర్టీజీఎస్ మధ్య 2025 జూన్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఏపీ రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన రాజధాని నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించారు. మోదీ ఏపీలో రూపాయలు 43,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ సైడింగ్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ను ఏర్పాటు చేయనున్నది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ విలేజ్ను నిర్మించనున్నారు. ఈ క్వాంటమ్ విలేజ్ ప్రాజెక్ట్ డిజైన్ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్&టీ అందించనుండగా, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థల కోసం అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబిఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. మత్స్యకారుల సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు సైడింగ్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవా పథకాన్ని 2025 ఏప్రిల్ 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మత్స్య సంపదలో 29% ఏపీ నుంచే వస్తుంది. ఏటా 55 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా 32% ఎగుమతి చేస్తున్నాం. గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు సైడింగ్. జాతీయ పంచాయతీ అవార్డు 2025లో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడి పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపికైంది. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో గొల్లపూడి పంచాయతీ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు సైడింగ్. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్ను 2 నుంచి 3% పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న ఉత్తర్వులు ఇచ్చింది. క్రొత్త క్రీడా విధానం ప్రకటించక ముందు 29 క్రీడల్లో పతకాలు సాధించిన వారికే ఉద్యోగాల రిజర్వేషన్ వర్తించేది. దాన్ని ఇప్పుడు 65 క్రీడలకు విస్తరించారు.
ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ. సైరేటింగ్. ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ నిబంధనలను 2025 పేరిట మార్గదర్శకాల రూల్స్ను విడుదల చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ విధాన కార్యదర్శి విజయానంద్ 2025 ఏప్రిల్ 18న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్లోని సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రంలో 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా చేసి 15% రిజర్వేషన్ను వర్గీకరించినట్లు తెలిపారు. గ్రూప్ 1లో ఉన్న 12 రెల్లు ఉపకులాలకు 1% రిజర్వేషన్, గ్రూప్ 2లో 18 మాదిగ ఉపకులాలకు 6.50% రిజర్వేషన్, గ్రూప్ 3లో 29 మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ కల్పించారు. సూక్ష్మ సేద్యంలో ఏపీకి అగ్రస్థానం. సైరేటింగ్. ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో బిందువు తుంపర్ల సేద్యం అమలు చేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్ 1.16 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 1.2 లక్షల హెక్టార్లు, కర్ణాటక 97,400 హెక్టార్లు, తమిళనాడు 90,800 హెక్టార్లు ఉన్నాయి. మైనర్ మినరల్ పాలసీ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. సైరేటింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో గనుల రంగాన్ని కీలకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సూక్ష్మ ఖనిజాల పాలసీ 2025ను విడుదల చేసింది. ఈ పాలసీలో భాగంగా గ్రానైట్, మార్బుల్ వంటి ఖనిజాలు ఉన్న భూములను 30 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వనున్నారు. జలహారతి కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి. సైరేటింగ్. ముఖ్యమంత్రి చైర్మన్గా జలవనరుల శాఖ మంత్రి ఉపాధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్లో జలహారతి కార్పొరేషన్ ఏర్పాటైంది. వరద జలాల సద్వినియోగానికి దీన్ని ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్గా పేర్కొన్నారు. పోలవరం, బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు చేపట్టేందుకు దీన్ని ప్రత్యేక వాహక నౌక ఎస్పీవీగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ అధిపతులు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ప్రస్తుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, ప్రస్తుత శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రస్తుత శాసన మండలి చైర్మన్ కేఎం రాజు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్.